నిన్ను బాగా బ్రెయిన్ వాష్ చేసింది కదూ. పిచ్చి, నాకు పిచ్చని నిన్ను నమ్మించింది కదూ. చూడు, నా కళ్ళలోకి చూడు అడ్విన్. నా మీద ఇంకా నమ్మకం కలగట్లేదా? మన నాన్న చనిపోయిన షాక్ నుంచి నువ్వు ఇంకా... నేను అబద్ధం చెప్పలేదు అడ్విన్. నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పలేదు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా. నిజమే ఉండొచ్చు నువ్వు చెప్పింది, కానీ ఇప్పుడు... అయితే ఇప్పుడెందుకు నన్ను నమ్మనంటున్నావు? నువ్వు ఊరికే అబద్ధం చెప్తున్నావు కాదక్క. ఒకవేళ అది నీ భ్రమ ఉండొచ్చుగా. సరే, సాక్ష్యాల్ని డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతావా? ఓ గాడ్, అసలు ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? ఎడ్విన్, ఆగు ఎడ్విన్, నన్ను నమ్ము. అమ్మే చేసింది ఎడ్విన్. చూడు, సరిగ్గా చూడు. నాన్న చనిపోతున్నప్పుడు అమ్మ చేతిలో ఉంది ఇది. తిక్కా నీకు? అమ్మ నిద్ర మాత్రలు పెట్టుకునే బాటిల్ ఇది. కాదురా, మన నాన్నే చెప్పారు మెడిసిన్ మార్చిచ్చిందని. తనే చంపిందని చేయి చూపించాడు. ఇదంతా నీ వైల్డ్ ఇమాజినేషన్ అక్క. ఇదేం బాలేదు. కన్న తల్లి మీద అబద్ధాలు వేస్తున్నావు. నీకు పిచ్చక్క. వెంటనే నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి, లేదంటే నువ్వు... అక్క, నీకు చివరిసారిగా ఒకటి చెప్తున్నాను, అమ్మను ప్రశాంతంగా బతకనివ్వు, లేదంటే నేను... వేస్ట్. నిన్ను గొప్పవాణ్ణి చేయడానికే నాన్న నిన్ను శ్రీలంకకు తీసుకెళ్లాడు, కానీ నువ్వు ఇంకా అమ్మ కొంగు పట్టుకుని తిరిగే చిన్నపిల్లలాగే ఉన్నావు. నిజమే, మన నాన్నకంటే అమ్మ నాకు 1000 రెట్లు ఎక్కువ. అది చెప్పుకోవడంలో నాకు సిగ్గేం లేదు. సరే, అమ్మని వదిలే. అమ్మ చేత ఈ పని చేయించిన వాడిని ఏం చేస్తావు? చేయించినవాడా? ఎవరు? మన నాన్నని చంపడానికి ప్లాన్ చేసింది ఐసాక్. అబద్ధం. అమ్మ నాకు ముందు చెప్పింది నువ్వు చెప్తున్న ఈ కథలన్నీ. ఎంత మూర్ఖుడివిరా. అమ్మ నిన్ను కౌగలించుకుని ఏడవగానే చిన్నపిల్లాడివి అయిపోయావేంట్రా? ఆ చండాలపు లవ్వర్ కోసం మన అమ్మ... స్టాప్ ఇట్ రెజీనా. నేను చూశాన్రా, వాడున్న ఇంటికి అమ్మ వెళ్ళడం. కళ్ళతో నేను చూశాన్రా. యు డర్టీ బిచ్, ప్రూవ్ ఇట్. ఇప్పుడే నిరూపించు, లేదంటే... ఫైన్, ఇవన్నీ ప్రూవ్ చేయడానికి ఒక ఛాన్స్ అడుగుతున్నాను, దట్స్ ఆల్. నిరూపిస్తే నాన్నని చంపిన వాడిని శిక్షించడానికి నువ్వు నాకు తోడుగా ఉంటావా? చెప్పు, నిన్నే అడుగుతున్నాను, చెప్పరా? రెజీనాకి అంతా తెలిసిపోయింది. ఆయన చనిపోయేటప్పుడు తను కూడా ఆ రూమ్లో ఉంది. అప్పుడు అబ్రహాం... That's bad. That's really bad. మరి ఎడ్విన్? తను అంతా వాడికి చెప్పేసింది. కానీ నేను ఎడ్విన్తో దానికి పిచ్చి పట్టింది, ఏదో వాగుతుంది, నమ్మకం అంటే వాడు దాన్ని... కానీ ఎన్నాళ్ళు ఇది దాచగలనో తెలీదు. ఏ నిమిషంలోనైనా వాడి మనసు మారచ్చు. ఐసాక్, నేను వెళ్ళాలి. ఎడ్విన్, రెజీనా విజయవాడకు వెళ్ళారు, బాబాయ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళు రాకముందే నేను ఇంట్లో ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ. చావడానికి ముందు నేను ఎవరు ఆయనకి... మనం చాలా క్లీన్గా ప్లాన్ చేసాం, కానీ ఆలోగా తను... నువ్వు ఇంకా పడుకోలేదా? నాకు బాగా పొద్దుపోయినట్టుంది. ఏ శబ్దం విని ఇక్కడికి లేచొచ్చావు? భయం వేసిందా? మీరు నిద్రపోయారని నేను అనుకున్నాను. నిద్రలోనే చనిపోయాననుకున్నావా? నేను కిందకి వెళ్ళొస్తాను. ఆగు, ఒకసారి నిన్ను బాగా చూడాలి. నా నీడిని కూడా ముట్టుకోవడం నీకు ఇష్టం లేదు కదూ? ఈ వయస్సుడికి నా ముఖం చూడటం కూడా నీకు అసహ్యంగా ఉందా? ఎందుకు అలా అంటున్నారు? వదలండి, నేను కిందకి వెళ్ళాలి. Sit down. నాతో ఏదో విషయం చెప్పాలని అనుకుంటున్నట్టున్నావు. నిన్ను ఏదో ఒకటని బాధ పెట్టాలనిపిస్తోంది. ఈ ఇల్లు నాది కాదనిపిస్తోంది. ఈ గది నాది కాదు. నేను కనుకపోయానంటే నా ప్లేస్లో ఇంకెవరో రావడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. నువ్వెదురు చూస్తున్నావా? ఎందుకు? నేను చనిపోతానని.
పంజరు తెరిస్తే పారిపోవడానికి. ఏంటి ఏం నువ్వు మాట్లాడు? నీకు టైం లేదా నేను చెప్పేది వినడానికి? మీకేమైంది అబ్రహాం? అసలు మీ ఉద్దేశం ఏమిటి? వచ్చినప్పటి నుంచి మీరు... నా ఉద్దేశం ఏంటా చెప్తాను. నాకు నిజం తెలియాలి. అడగండి, అడగండి, చెప్తాను. నువ్వు ఇంకెవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? అవును, నిజమే. వింటావా? నేను చెప్పేస్తాను, విను. ఉపయోగించుకున్నారు నన్ను ఒక బానిసలాగా. నాకు పిల్లల్నిచ్చారు, కానీ నన్ను ఏనాడు మీరు ప్రేమగా చూసుకోలేదు. I don't want to talk about the past. విని తీరాలి మీరు. నేను చెప్తున్నదంతా నిజమే. నేను ఎంతగానో ప్రేమించాను మిమ్మల్ని ఆ రోజుల్లో. కానీ కానీ మీరు నన్ను పట్టించుకోలేదు. శ్రీలంకలో ఉన్న ఎస్టేట్ ఇంకా మీ బంధువులే మీకు ముఖ్యమైపోయారు. నన్ను ఇలా మార్చింది మీరే. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. How dare you? నేను నిన్ను వెతుకుంటూ వచ్చిన ప్రతిసారి నువ్వు ఒక శవంలా ఉన్నావు. నువ్వు నన్ను... నిజమే, నేను శవాన్ని ఆ టైంలో. కానీ ఇప్పుడు నన్ను చూడండి, నాలో ప్రాణం ఉంది. నన్ను అలా బాధలకి గురి చేసి నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడే నేను ఒకడిని సెలెక్ట్ చేసుకున్నాను. అతను నాకెంతో నచ్చాడు, ప్రాణాలా చూసుకుంటున్నాడు. అతనెవరు తెలుసుకోవాలా? ఐసాక్. అతనే మీ కుటుంబంలోంచి వెలివేసిన మీ పెద్దనాన్న కొడుకు, జోషియా ఐసాక్. ప్రేమంటే ఏమిటో నేనిప్పుడే తెలుసుకున్నాను. ఒక మగతోడుంటే ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకున్నాను. మందు మందు నా మందు నా మందు నా మంది ఉంటాయినా మందు రజీనా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక అమ్మాయి కోసం అబ్రహాం చనిపోయాడంటే నా బాబులాగే అబ్రహాం చనిపోయాడు. ఐఎమ్ సారీ ఐసాక్, ఇదంతా నా వల్లే. ఐఎమ్ సారీ. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం? నెక్స్ట్ ఏం చెయ్యాలని ఆలోచించాలి. మనం వెళ్ళిపోదామా ఐసాక్? ఎక్కడికైనా సరే, అందరి చూపులు తప్పించుకొని మనం మాత్రమే ఉండే చోటుకి. ఐసాక్, నేను నీకే సొంతం. నేనేమి తీసుకురాలేను. లేదు, నిన్ను నాకు సమర్పించుకోవడమే చాలు. దానికి ప్రతిఫలమే మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు నువ్వు నవదానివి, నా డయానావి. ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నావా? గత కొద్ది రోజులుగా నాకేదో వయసు అయిపోయినట్టు ఒక ఫీలింగ్. An ugly old woman. No. But I
I'll be all right. We will find happiness. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి పాతవన్నీ మర్చిపోదాం. సంతోషంగా బతుకుదాం. Yes. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఫోన్ చేస్తాను. జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్. Hey.